హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియో వచ్చి మా అబ్బాయి బర్త్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మేమైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి హౌస్ అంతా క్లీన్ చేసేసి అందరం చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే మేము ఇంట్లో దీపారాధన అయితే చేశాము. ఆ తర్వాత అందరం కలిసి మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా, మా క్వార్టర్స్లోనే ఒక శివాలయం ఉంది అని. మేమంతా అయితే ఆ శివాలయానికి అయితే వెళ్ళాము. గుడిలో అయితే మా అబ్బాయితో శివలింగానికి పాలాభిషేకం అయితే చేయించాను. తర్వాత గంధము కుంకుమ సమర్పించి దీపారాధన అయితే చేయించాను. ఇక్కడైతే పురోహితులంటూ ఎవరు ఉండరు కాబట్టి మనమే చక్కగా దేవుడికి దగ్గరగా పూజనైతే చేసుకోవచ్చు. ఇలాంటివి 100 పుట్టినరోజులు నా బిడ్డ జరుపుకోవాలని, ఆ శివయ్య నా బిడ్డను దీవించాలని మీరంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మేము గుడి నుంచి ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు అయితే ఇంట్లో కూర్చుని ఆ తర్వాత అయితే ఎలాగూ ఈరోజు సండే, అలాగే మా హస్బెండ్ కూడా వాళ్ళ కొలీగ్స్ని అయితే బర్త్డే పార్టీకి ఇన్వైట్ అయితే చేశారు. వారి కోసం అయితే నేను డిన్నర్ ఇక్కడే ప్రిపేర్ చేయాలని చెప్పారు కాబట్టి చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి నేను చికెన్ అయితే మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మా అబ్బాయి తన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకున్నాడు. వారందరికీ స్నాక్స్ అయితే ఆర్డర్ చేసేసాము. నేను ఇక్కడ వంట పని చేస్తుంటే మా వారైతే కొంచెం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. పార్టీ అయితే చాలా సింపుల్గానే చేసుకున్నాము. మా నందు పుట్టినరోజునైతే నేను చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. బాగా అంటే గ్రాండ్గా కాదు, కానీ నేనే స్వయంగా వంటలన్నీ చేసి ఇంటికి పిలుచుకున్న గెస్ట్లందరికీ కూడా భోజనం అయితే పెట్టేదాన్ని. ఆర్మీలో జాబ్ అంటే ఒక చోట ఉండదు. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉంటుంది. మా బాబు అయితే మేము మీరట్లో పోస్టింగ్ ఉన్నప్పుడైతే పుట్టాడు. తను పుట్టింది December 14th. ఆ టైంలో ఇక్కడ చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మాకు మీరట్ తర్వాత మేము ఉదంపూర్ కంటే J&K జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో అయితే పోస్టింగ్ వచ్చింది. అక్కడ కూడా చాలా చలి ఉండే ప్లేసు. ఆ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఢిల్లీ. ఈ ఢిల్లీలో కూడా చాలా భయంకరమైన చలి ఉంటుంది. ఢిల్లీకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఢిల్లీలో క్వార్టర్స్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. అంటే రూమ్స్ అనేవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, స్పేస్ చాలా తక్కువగా ఉంది. అందుకే ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి ఈ బర్త్డేస్ అవన్నీ వచ్చినప్పుడు ఈ చాలా మందిని ఎవరిని పిలవకుండా సింపుల్గా మనమే కేక్ కట్ చేసుకొని ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే అనుకుంటాము. కానీ బర్త్డే టైం వచ్చేసరికి మళ్ళీ మా అబ్బాయి ఏమో మమ్మీ నా ఫ్రెండ్స్ని అయితే కొంతమందిని ఇన్వైట్ చేసుకుంటానని చెప్తాడు. మేమేమో ఓకే నాన్న సరే ఇన్వైట్ చేసుకో అని చెప్పేస్తాము. ఆ తర్వాత నేను ఇంకా ఆ రోజు వంట మా కోసమే చేయాలని అనుకుంటాను. కానీ ఆటోమేటిక్గా ఆ రోజు ఎక్కువగా అన్నీ వండేస్తాను. అలా ఈవినింగ్ కేక్ కటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే పెట్టి పంపిస్తాను. ఢిల్లీలో ఇదే మా అబ్బాయికి లాస్ట్ బర్త్డే. ఎందుకంటే మాకు కోల్కతాకి అయితే ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసింది. ఇకైతే మేము ఈరోజు వంట అంతా అయిపోయినాక కొంచెం రెడీ అయిపోయి తర్వాత గెస్ట్లు అందరూ వస్తే టైం ఉండదని ఇప్పుడే కొంచెము ఈ విధంగా డ్యాన్స్ అవన్నీ వేసుకుంటూ వీడియోస్ తీసుకొని కొంచెం అయితే ఎంజాయ్ చేసాము. ఇంకైతే గెస్ట్లు అందరూ వచ్చారు. కేక్ అయితే పెట్టేశాము. ఇంకా కేక్ కటింగ్ చేసే టైం అయితే అయ్యింది. నందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. ఇంకా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. Right side.
Happy birthday to you. 59 run है. Happy 59 birthday run. to you. May God bless you. Happy birthday to you. ये बहुत टाइट है यार। ओए ये टाइट ही होते हैं कुछ से उसमें लैंड Happy birthday. Yo, Raya. Raya. Sir. ठीक है यार फोटो फोटो नंदी के ऊपर फेंक देना आएगा तो पूरा ए नायडू नायडू ए नायडू नायडू केक दे दो बच्चों को केक राघव भैया किसने फेंका था आउट हो गया आ गया था यार स्थिति में छोड़ दिया अब मैं जो कोई आ जाओ शिवांग किसने खेल रहा है अभी वापस देखिए बॉलिंग आ गई सर ने इतना गुस्सा गलत चीज दी अबे ओए फैन बंद कर ले यार लेकिन धोखा भी कह सकते हैं या फिर गले का दबाव కేక్ కటింగ్ అయిపోయాకైతే ఈ విధంగా పిల్లలందరికీ కూడా సమోసా అలాగే ఫ్రూటీ కేకు అలాగే డైరీ మిల్క్ చాక్లెటు అలాగే కొద్దిగా మిక్చర్ అయితే పెట్టాము. ఇవన్నీ నాకైతే వీడియో షూట్ చేయడానికి టైం అయితే లేదు. ఇక డిన్నర్లేకైతే ఇట్లా పెరుగు పచ్చడి రసము అలాగే చికెన్ సూప్ అయితే చేశాను. వీటిలోకి దమ్ బిర్యానీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఇంకా పార్టీ అంతా ఫినిష్ అయిపోయాక మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అందరికీ కూడా బిర్యానీ అయితే వడ్డించేశాను. అందరైతే చక్కగా తిని చాలా టేస్టీగా ఉంది మేడం, చాలా మంచిగా ఫుడ్ పెట్టారని చెప్పారు. ఇక్కడైతే మా అబ్బాయి తనకు గిఫ్ట్లో వచ్చిన సైన్స్ ప్రాజెక్ట్ని అయితే ఇక్కడ అన్ని ట్రయల్ అయితే చేస్తున్నాడు. అందరం కూడా చక్కగా కూర్చొని కలిసి భోంచేసి ఎంజాయ్ చేశాము. నేనైతే చివరగా లాస్ట్లో అయితే బిర్యానీ అయితే వడ్డించుకొని చక్కగా అయితే తింటున్నాను. వీడియో అయితే పెట్టాను కానీ సెల్ఫీ స్టిక్కి నా తల అయితే కనిపించకుండా వీడియో అయితే వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా అబ్బాయి బర్త్డే వ్లాగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.